నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం ఉందండి. అదేంటంటే మా మిత్రులు మరియు సన్నిహితులు, అలాగే ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో మా ముందుండి నడిపించే మా గురుస్వామి పత్తుల శ్రీనివాసరావు గారు పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, రామేశ్వరరావు గారు ఇంత పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తున్నానని చెప్పేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మణికంఠ పచ్చళ్ళు అనే పేరుతో వారు స్టార్ట్ చేశారు. అయ్యప్ప ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకున్నాను. అలానే నన్ను అడిగారు, మీకు ఏది ఇష్టం, ఏ పచ్చడి కావాలని అడిగారు నన్ను. నేను ఒక పచ్చడి ఆర్డర్ చేశాను. అదేంటంటే పులిహోర గోంగూర పచ్చడి. నేను చెప్పగానే ఇలా చెప్పాను లేదో అలా తెల్లారికి పార్సిల్ చేసి నాకు పంపించారండి. ఇది అదే పార్సిల్ మీకు చూపిస్తున్నాను. ఓకే, చాలా చక్కగా ప్యాక్ చేశారు. ఇది చాలా పగడ్బందీగా, అసలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ప్యాక్ చేశారు. నేను ఈ ప్యాకెట్ రిసీవ్ చేస్తున్నానండి. పులిహోర గోంగూర. ఓకే, ఇది మీ ముందే ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మీ ముందే నేను పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చాలా పగడ్బందీ చేశారండి నిజంగా. నేను ఎక్కడ కట్ చేయాలో కూడా తెలియట్లేదు, అంత బాగా పగడ్బందీ చేశారు. ఓకే, చాలా పగడ్బందీగా చేశారండి. పచ్చడి మాత్రం అదిరిపోయేటట్టు చూడబోతే. పార్సల్ చాలా ఇదిగా ఉంది, చాలా చక్కగా పార్సల్ చేశారు. చాలా గట్టిగా ఉందండి పార్సల్. ఓకే, వావ్, సూపర్ ప్యాకింగ్. ఇదిగోండి పచ్చడి. ఓకే, చూడండి ఇక్కడ శ్రీ మణికంఠ పచ్చడి, శ్రీ మణికంఠ పచ్చళ్ళు. ఓకే అండి, పత్తుల శ్రీనివాస్ గారు. అలానే ఇక్కడ మీకు ఒక పేరు కూడా చెప్తానండి. ఇక్కడ మేడం శివలీల గారు చిలుకూరు అండి. పత్తుల శ్రీనివాస్ గారు మణికంఠ పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్ మా వద్ద అన్ని రకముల పచ్చళ్ళు రుచికరంగా తయారు చేసి ఇవ్వబడును. డోర్ డెలివరీ సౌకర్యం కలదండి. అలానే చిలుకూరు గ్రామం, మధుర మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఇది అడ్రస్. మీరు ఇక్కడ నేను మీకు ఫోన్ నెంబర్స్ని డిస్ప్లే చేస్తున్నాను కదా, ఆ ఫోన్ నెంబర్స్కి మీరు నేను ఫోన్ నెంబర్స్ పెడుతున్నాను కదా, ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే వారు మీకు అందుబాటులోకి వస్తారు. రేటు వివరాలు అన్నీ కూడా ఒకసారి, మీకు ఏం పచ్చళ్ళు కావాలి, దానికి రేటు వివరాలు అన్నీ కూడా మీరు ఒకసారి పత్తుల శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటారని ఆశిస్తున్నాను. మీకోసం నేను ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చూస్తున్నాను అండి, గోంగూర పచ్చడి. ఓకే, ఓపెన్ చేశాను, మీకోసం నేను టేస్ట్ చేస్తున్నాను. వావ్, సూపర్, చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది, పుల్లగా. నాకు గోంగూర అంటే బాగా ఇష్టం అండి, అందుకని ఇది చెప్పాను. చాలా బాగుందండి. సో మీరు కూడా మీకు నచ్చిన పచ్చడిని అడిగి పార్సల్ తెప్పించుకొని రుచికరమైన పచ్చడి తింటారని ఆశిస్తున్నాను. పత్తుల శ్రీనివాస్ గారికి ఆ అయ్యప్ప అన్ని వేళ సహాయ సహకారాలు అందించి ఆయన ఈ పచ్చళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రామన్. థ్యాంక్ యూ వెరీ మచ్.